10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ప్రభుత్వము ఈ కార్యక్రమం అనేటువంటిది మనం ముందుకు తీసుకొచ్చింది. మేము ఇంత భారీ ఎత్తున మీకు తెలుసో తెలియదో ఈ స్కీమ్ ఈ రోజు ఒక్క రోజులోనే అయిపోదు. నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తాం. ఎప్పుడు కూడా ఏ స్కీమ్ అయినా కూడా ఇప్పుడు గ్రామోదయ స్కీమ్ కానీ, పిఎంఆర్వై కానీ, పిఎంఈజీపీ కానీ టార్గెట్ బేస్డ్ స్కీమ్ అంటే ఆ పర్టికులర్ స్కీమ్కి ఒక డిస్ట్రిక్ట్కి కానీ ఒక స్టేట్కి కానీ ఇన్నింటే ఇవ్వాలనే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనం పిఎంఈజీపీ తీసుకున్నా కూడా సమ్ 30 or 40 టార్గెట్ ఉంది. దానికి 100s to 200s అప్లికేషన్స్ వస్తుంది. చాలా అప్లికేషన్స్ టార్గెట్ లేదని మనం తిరస్కరించాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాంకర్స్ కూడా టార్గెట్ అయిపోయిందని రిటర్న్ చేస్తున్నారు. కానీ పిఎం విశ్వకర్మకి ఎటువంటి టార్గెట్ లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది ఏంటంటే టార్గెట్ డిమాండ్ బేస్డ్ స్కీమ్ ఇది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి స్కీమ్లో కూడా ఓపెన్ ఫర్ ఆల్. అంటే ఇప్పుడు పిఎంఈజీపీ స్కీమ్ కానీ, పిఎం ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ విశ్వకర్మ స్కీమ్ అనేది ఓన్లీ పర్టికులర్, అంటే ఏ ట్రేడ్లో ఉన్నారో వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో దీంట్లో ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది ఈ స్కీమ్లో ఉండదు కంపేర్ టు అదర్ స్కీమ్స్. ఇప్పుడు పిఎంఈజీపీ కానీ, పిఎం ఫుడ్ ప్రాసెసింగ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది దాంట్లో. సో డిజర్వింగ్ క్యాండిడేట్స్కి రాకపోయే అవకాశాలు చాలా ఉంటాయి. బట్ ఈ విశ్వకర్మ స్కీమ్లో ఓన్లీ ఆ పర్టికులర్ ప్రొఫెషన్స్, అంటే ఆ 18 కుల వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అప్లై చేసుకోవాలి. చాలా మంచి అవకాశం ఉంటుంది దానికి. ఇంకోటి యాజ్ ఇక జిఎండిఏసి టోటల్ పిఎం విశ్వకర్మ స్కీమ్కి కన్వీనర్ కాబట్టి నేను ఒక బ్రీఫ్గా దీని ప్రాసెస్ చెప్తాను. ఇనిషియల్గా సిఎస్సి సెంటర్లో మీరు అప్లికేషన్ ఫైల్ చేసేది ఉంటుంది. అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత గ్రామ పంచాయత్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్తుంది. అది పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత స్టేజ్ 2 లెవెల్ అంటే స్టేట్ మానిటరింగ్ కమిటీకి వస్తుంది. స్టేట్ మానిటరింగ్ కమిటీ కలెక్టర్ గారు చైర్మన్, జిఎం గారు మెంబర్ కన్వీనర్, ఎల్డిఎం గారు మెంబరు, దాంతోపాటు 3 స్టేట్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అంటే పొలిటికల్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నామినేట్ చేసిన 3 మెంబర్స్ ప్లస్ ఏడిఎంఎస్ఎంఈ గారు ఉంటారు. ఈ స్టేజ్లో అప్లికేషన్స్ క్లియర్ అయిన తర్వాత అది 3rd స్టేజ్కి వెళ్తుంది. అంటే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ లెవెల్కి వెళ్తుంది. దాని తర్వాత అప్లికేషన్స్ బ్యాంక్కి ఫార్వర్డ్ అయ్యి మీకు ఈ లోన్స్ అనేది, ఈ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.